దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. యేసుక్రీస్తు వారి నామములో వందనములను తెలియజేస్తూ ఉన్నాను. ప్రభువునందు ప్రియ దేవుని బిడలారా, ప్రతి శనివారము పరిశుద్ధాత్మ మనలో జరిగించు క్రియలను గురించి ధ్యానిస్తూ ఉన్నాము గనుక ఈ సమయములో పరిశుద్ధాత్మ మనలో జరిగించు క్రియలు ఏమై ఉన్నవో వాక్యానుసారముగా మనము గమనించినట్లయితే మన ఆధ్యాత్మిక జీవితంలో ఆశీర్వాదకరముగా మారుతాయి. ఒక పాపి రక్షణ పొంది మారు మనసు పొందిన తరువాత నీటి బాప్తిస్మమునకు లోబడి పరిశుద్ధాత్మ చేత నింపబడుతూ ఉన్నప్పుడు అతని జీవితములో అనేక కార్యములు పరిశుద్ధాత్మ దేవుడు జరిగించుచూ ఉంటాడు. పరిశుద్ధాత్మ మనం ఎప్పుడైతే పొందుకుంటున్నామో ఆనాటి మొదలుకొని ప్రభు రాకడ వరకు కూడా మనలను సర్వసత్యములోనికి నడిపించుచూ ఉంటాడు. మరి సత్యములను మనము గమనించి దానిని గైకొని దాని ప్రకారముగా మనం నడుచుచూ ఉన్నట్లయితే మనము స్వతంత్రులంగా బ్రతకగలుగుతూ ఉన్నాం. ఈ భూమి మీద పాపమనే దాసత్వములో నుండి విడుదల పొంది పాపపు క్రియల నుండి మనం విడుదల పొంది యేసుక్రీస్తుకు ఆయన యొక్క సత్యములను మనము గైకొని దాని ప్రకారముగా మనం నడుచుకుంటూ ఉన్నప్పుడు ఆయనకు శిష్యులంగా మార్చబడుతూ ఉన్నాం. భూమి మీద ప్రతి మానవుడు కూడా యేసుక్రీస్తునకు సాక్షులుగా ఉండుట కొరకు పరిశుద్ధాత్మ మనలో జరిగించుచున్న ఒక క్రియ. అది దేవుని వాక్యములో నుండి మనము గమనించినట్లయితే అపోస్తులుల కార్యములు 1వ అధ్యాయము 8వ వచనాన్ని గమనించినట్లు, అయినను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు గనుక మీరు యెరూషలేములోను యూదయ సమరయ దేశముల యందంతటను భూదిగంతముల వరకును నాకు సాక్షులయుందురని వారితో చెప్పెను. చూడండి, భూదిగంతముల వరకును నాకు సాక్షులయుందురని వారితో చెప్పెను. పరిశుద్ధాత్మ ఒక వ్యక్తి మీదకు వచ్చినప్పుడు వారు శక్తి నొందెదరని వాక్యము సెలవిస్తూ ఉన్నది. మరి లూకా సువార్తలో మనము గమనించినట్లుగానే 24వ అధ్యాయములో వారు యెరూషలేములో కనిపెట్టుచూ ఉన్నప్పుడు దేవుని శక్తి వారి మీదకి దిగి వారిని బలపరిచినట్లుగానే మరి దేవుని పిల్లలు ఎవరైతే ప్రభు సన్నిధిలో కనిపెట్టుచూ ఉంటారో వారికి పరిశుద్ధాత్మ యొక్క శక్తి అనేది పొందుకోవడానికి దేవుడు సహాయం చేస్తూ ఉన్నాడు. అయినను పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు గనుక మీరు యెరూషలేములోను యూదయ సమరయ దేశముల యందంతటను భూదిగంతముల వరకును నాకు సాక్షులయుందురని వారితో చెప్పెను. ఇక్కడ యెరూషలేములోను సాక్షులుగా ఉంటున్నారు, యూదయ సమరయ దేశములో అందంతటను అనగా భూదిగంతముల వరకు వారు సాక్షులుగా బ్రతుకుచూ ఉన్నారు. నేడు దేవుని పిల్లలమైనటువంటి మన బ్రతుకులలో కూడా మనము దేవునికి సాక్షులంగా బ్రతకాలని ఇక్కడ వాక్య భాగములో మనము చదవగా విన్నాము. మరి ఎవరైతే పరిశుద్ధాత్మను పొందుకునేవారుగా ఉంటున్నారో వారు ధైర్యముగా యేసు ప్రభువును గురించినటువంటి సాక్ష్యం అనేది చెప్పగలరు. మరి పరిశుద్ధాత్మ యొక్క అభిషేకం పొందినవారు, పరిశుద్ధాత్మ శక్తి చేత నింపబడిన వారందరూ కూడా యేసు ప్రభువును గురించి ఎక్కడైనా సాక్ష్యమును ధైర్యముగా చెప్పగలుగుతూ ఉంటారు. నా ప్రియ దేవుని బిడ్డలారా, పరిశుద్ధాత్మ మన మీదకు వచ్చినప్పుడు దేవుని శక్తిని పొందుకుంటున్నాము. మనలో ఒక ధైర్యం అనేది కలుగుతుంది. ఆ ధైర్యం ఏమిటంటే
యేసు ప్రభువును గురించినటువంటి సాక్ష్యము ఇతరుల ఎడల ధైర్యముగా మనము చెప్పగలుగుతూ ఉన్నాము. సత్యమునకు మనము సాక్షులమైన వారముగా ఉంటున్నాం. అపోస్తులుడైన పేతురు కూడా తాను చెప్పుచున్న మాటలు ఏమిటంటే, మీరు జీవాధిపతిని చంపితిరే గాని ఆయన తిరిగి లేచి ఉన్నాడనే దానికి మేము సాక్షులమని చెప్పి చెప్పుచూ ఉన్నాడు. మరి దేవునికి మనము సాక్షులంగా ఉండడానికి పరిశుద్ధాత్మ యొక్క ఆ అనుభవములోనికి మనం వెళుతూ ఉన్నప్పుడు, పరిశుద్ధాత్మ శక్తి చేత మనం నింపబడుతున్నప్పుడు మనము దేనికి భయపడము, దేనిని గురించి చింతపడము. పరిశుద్ధాత్మ మనలోనికి వచ్చినప్పుడల్లా మనము దేవునికి సాక్షులంగా జీవించగలుగుతూ ఉన్నాం. అపోస్తులుల కార్యములు 4వ అధ్యాయము 33వ వచనములో మనము గమనించినప్పుడు, ఇదియుగాక అపోస్తులు బహుబలముగా ప్రభు అయిన యేసు పునరుద్ధానమును గూర్చి సాక్ష్యమిచ్చిరి. దైవ కృప అందరి యందు అధికముగా ఉండెను. ఇక్కడ గమనించండి, ఇదియుగాక అపోస్తులు బహుబలముగా ప్రభు అయిన యేసు పునరుద్ధానమును గూర్చి సాక్ష్యమిచ్చిరి. దేనిని గురించి సాక్ష్యమిచ్చుచూ ఉన్నారని ఇక్కడ మనకు తెలియచేయబడుతూ ఉన్నది. మరణించి సమాధి చేయబడి పునరుద్ధానుడైన యేసు ప్రభువును గురించి ధైర్యముగా వారు సాక్ష్యమిస్తూ వచ్చారు. దైవ కృప అందరి యందు అధికముగా ఉండెనని చెప్పబడుతూ ఉన్నది. నా ప్రియ దేవుని బిడలారా, నేడు దేవుని పిల్లలమైనటువంటి మనము యేసుక్రీస్తు యొక్క పునరుద్ధానమును గురించి ధైర్యముగా సాక్ష్యం ఇవ్వడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనలో కార్యములను జరిగించుచూ ఉన్నాడు. మనం పరిశుద్ధాత్మ యొక్క అభిషేకం పొందుకున్నప్పుడు, పరిశుద్ధాత్మ శక్తి చేత మనం నింపబడుతున్నప్పుడు, యేసుక్రీస్తు పునరుత్థానుడయ్యును అని చెప్పి ధైర్యముగా మనం చెప్పగలుగుతూ ఉన్నాం. ఆయన మరణించాడు, సమాధి చేయబడ్డాడు, తిరిగి లేపబడ్డాడని మనము ధైర్యముగా ఇతరులకు సాక్ష్యం ఇవ్వగలుగుతూ ఉన్నాము. ఇతరులకు ఆ సాక్ష్యమును గురించి మనము తెలియజేసేవారముగా ఉంటున్నాము. కనుకనే ఇక్కడ అపోస్తులు బలముగా ప్రభు అయిన యేసు పునరుత్థానమును గురించి సాక్ష్యం ఇచ్చిరి. అపోస్తులందరూ కూడా మనము గమనించినప్పుడు వారు బలముగా పునరుత్థానమును గురించి ఏం చేశారంట? సాక్ష్యం ఇచ్చారు. మరి యేసుక్రీస్తు వారు పునరుత్థానుడై ఉన్నాడని చెప్పి వారు ఎంత ధైర్యముగా ఆ ప్రజల మధ్యలో సాక్ష్యమిస్తూ వచ్చారో దేవుని వాక్యములలో, అనగా అపోస్తులుల కార్యములన్నిటిలో కూడా మనము చక్కగా వాటిని గురించి గమనించగలుగుతూ ఉన్నాము. ఇదే అపోస్తులుల కార్యములు 5వ అధ్యాయము 29వ వచనము నుండి 32వ వచనం వరకు మనం చదువుతున్నప్పుడు, అందుకు పేతురును అపోస్తులును, మనుషులకు కాదు దేవునికే మేము లోబడవలెను కదా. మీరు మ్రానున వ్రేలాడవేసి సంహరించిన యేసును మన పితరుల దేవుడు లేపెను. ఇశ్రాయేలునకు మారు మనసు పాపక్షమాపణను దయచేయుటకై దేవుడు ఆయనను అధిపతినిగాను రక్షకునిగాను తన దక్షిణ హస్తబలము చేత హెచ్చించి ఉన్నాడు. మేమును దేవుడు తనకు విధేయులైన వారికి అనుగ్రహించిన పరిశుద్ధాత్మయు ఈ సంగతులకు సాక్షులమై ఉన్నామని చెప్పిరి. ఇక్కడ మేమును దేవుడు తనకు విధేయులైన వారికి అనుగ్రహించిన పరిశుద్ధాత్మయు ఈ సంగతులకు సాక్షులమై ఉన్నామని చెప్పిరి. ఏ సంగతులకు వారు సాక్షులుగా ఉన్నారు? 30వ వచనములో గమనించినప్పుడు, మీరు నాను వ్రేలాడ వేసి సంహరించిన యేసును మన పితరుల దేవుడు లేపెను అని చెప్పుచూ ఉన్నాడు. మ్రాను మీద వ్రేలాడదీసిన సంహరించిన యేసు ప్రభువు వారు మన పితరులైన దేవుడు ఆయనను లేపెనని చెప్పి ఇక్కడ అపోస్తులు బలముగా సాక్ష్యమిస్తూ వచ్చారు. కనుక ఎవరైతే పరిశుద్ధాత్మ చేత ఆ దేవుని శక్తి చేత నింపబడుతూ ఉన్నారో వారు ధైర్యముగా సాక్ష్యం ఇవ్వగలరు.
నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈ సంగతులకు సాక్షులమై ఉన్నామని చెప్పిరి అని వాక్య భాగములో మనం గమనించినట్లుగానే నేడు దేవుని పిల్లలమైనటువంటి మనలో కూడా యేసుక్రీస్తు యొక్క పునరుత్థానమును గురించి ధైర్యముగా మనం చెప్పగలగాలి. పరిశుద్ధాత్మ శక్తి మన మీదకు వచ్చినప్పుడు ధైర్యముగా ఇతరులకు సువార్తను మనం ప్రకటించగలుగుతూ ఉన్నాము. ధైర్యముగా ఇతరులకు యేసు ప్రభువును గురించి తెలియచేయగలుగుతూ ఉన్నాము. మరి పరిశుద్ధాత్మ శక్తి మన మీదకు వచ్చినప్పుడు యేసుక్రీస్తు యొక్క పునరుత్థానమును గురించి ఏ ప్రాంతములోనైనా ఆయనకు మనము సాక్షులంగా ఉండగలుగుతూ ఉన్నాము. కనుకనే అపోస్తుల కార్యములు 1వ అధ్యాయములు 8వ వచనములో మనం గమనించినట్లుగా యెరూషలేములోను యూదయలోను సమరయలోను మనము ఆయనకు సాక్షులమై ఉన్నామని చెప్పి అక్కడ రాయబడుతూ ఉన్నది. ఎవరైతే యెరూషలేములో అనగా దేనికి సూచననంటే మనము సంఘములో దేవునికి సాక్షులమైన వారముగా ఉండాలి. అనగా సంఘములో మన యొక్క సాక్ష్యపు జీవితాన్ని కాపాడుకుంటూ రావాలి. మరి యూదయ అనగా మన కుటుంబములో మన యొక్క సాక్ష్యము కాపాడుకుంటూ రావాలి. తరువాత సమరయ పట్టణం అంతటిలో కూడా వారు సాక్షులై ఉన్నారనంటే ఇరుగు పొరుగు వారి మధ్యలో కూడా మన యొక్క సాక్ష్యపు జీవితం అనేది కాపాడుకుంటూ రావాలి. మనము సాక్షులమై ఉన్నామనంటే సంఘములో, కుటుంబములోను, ఇరుగు పొరుగు వారి మధ్యలోను మనము యేసుక్రీస్తును గురించినటువంటి కార్యములను లేకుంటే ఆయన పునరుత్థానపు యొక్క విషయములను గురించి ఇతరులకు మనము తెలియచేయటు విషయములో ముందు ఉండేవారముగా కనబడాలి. ఎప్పుడైతే మనము ఈ పునరుత్థానుడైన యేసు ప్రభువును గురించి బలముగా మనం చెప్పగలమనంటే పరిశుద్ధాత్మ యొక్క శక్తి మన మీదకు వచ్చినప్పుడు బలంగా మనం చెప్పగలుగుతూ ఉన్నాము. కనుక పరిశుద్ధాత్మ దేవుడు మనలో జరిగించే క్రియ ఏమిటంటే క్రీస్తుకు మనము సాక్షులమై ఉండుటకు పరిశుద్ధాత్మ మనకు శక్తిని అనుగ్రహించుచున్నాడు. యేసుక్రీస్తు యొక్క పునరుత్థానమును గురించి ఆయన పరిశుద్ధులతో చేరి సాక్ష్యం ఇచ్చుచూ ఉన్నాడని మనము చూడగలుగుతూ ఉన్నాము. చివరిగా రోమాపత్రిక 8వ అధ్యాయము 14వ వచనములో మనము గమనించినప్పుడు దేవుని ఆత్మచేత ఎందరు నడిపింపబడుదురో వారందరూ దేవుని కుమారులై ఉందురు. దేవుని ఆత్మచేత ఎందరైతే నడిపింపబడుదురో వారందరూ కూడా దేవుని కుమారులు అనబడుదురు. మరి దేవుని ఆత్మచేత మనం నడిపింపబడుచు ఉన్నామా, లేకుంటే మన యొక్క సొంత ఆత్మచేత మనం నడిపింపబడుచు ఉన్నామా? దేవుని ఆత్మచేత నడిపించబడు వారందరూ కూడా దేవుని కుమారులు అనబడుదురు. ఎవరైతే పరిశుద్ధాత్మకు చోటిచ్చేవారుగా ఉంటున్నారో, పరిశుద్ధాత్మ శక్తి చేత నింపబడుతూ ఉన్నారో వారందరూ కూడా దేవుని కుమారులుగా మార్చబడుతూ ఉన్నారు. మరి ఈ రోజుల్లో పరిశుద్ధాత్మ యొక్క శక్తికి మనము చోటిచ్చే వారముగా ఉన్నామా? ఒక్కసారి ఆలోచించండి. ఎంతో కాలము నుండి మారు మనసు పొంది నీటి బాప్తిస్మము తీసుకుని పరిశుద్ధాత్మ చేత నింపబడక, పరిశుద్ధాత్మ యొక్క శక్తి చేత నింపబడక ఎవరైతే ఉంటున్నారో ప్రభు సన్నిధిలో మోకరించి ప్రార్థన చేసినప్పుడు మన ప్రార్థనలను ఆలకించే దేవుడు ఒకరున్నారు. ఆయన మన ప్రార్థనలకు జవాబునిస్తాడు గనుక మనము దేవుని ఆత్మ చేత నడిపించబడాలనే వాంఛ ప్రతి ఒక్కరిలో కూడా ఉండాలి. ఇదే రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 16వ వచనములో గమనించినప్పుడు మనము దేవుని పిల్లలమని ఆత్మ తానే మన ఆత్మతో కూడా సాక్ష్యం ఇచ్చుచున్నాడు. మనము దేవుని కుమారులమని ఆత్మ తానే మన ఆత్మతో కూడా సాక్ష్యం ఇచ్చుచున్నాడని చదివి ఉన్నాము. నా ప్రియ దేవుని బిడ్డలారా, మనము దేవుని కుమారులం, దేవుని కుమార్తెలమై ఉన్నాం. ఎప్పుడైతే
పరిశుద్ధాత్మ చేత మనం నింపబడుతూ ఉన్నాము. పరిశుద్ధాత్మ యొక్క శక్తి చేత నింపబడుతూ ఉన్నాము. పరిశుద్ధాత్మ యొక్క క్రియలు మనలో జరిగించుచూ ఉన్నట్లయితే మనము దేవుని యొక్క కుమారులంగాను కుమార్తెలముగాను పిలువబడుచు ఉన్నాము. కనుక పునరుద్ధానుడైన యేసు క్రీస్తు వారిని గురించి అన్య జనుల మధ్యలో కూడా ధైర్యముగా మనము సాక్ష్యము ఇవ్వగలుగుచూ ఉన్నాము. ఈ మాటలు వింటున్న మీ జీవితాలలో ఒకవేళ ఇంకా పరిశుద్ధాత్మను పొందలేక ఉన్నారా? పరిశుద్ధాత్మకు చోటివ్వండి, ఆయన శక్తికి చోటివ్వండి. ఆ శక్తి చేత మనము నింపబడుచు ఆయన ఆత్మ చేత మనం నడిపించబడుతూ ఉన్నట్లయితే మనము దేవుని కుమారులంగాను కుమార్తెలంగాను మనము దేవునికి వారసులంగా మార్చబడగలుగుతూ ఉన్నాము. నా ప్రియ దేవుని బిడలారా, పరిశుద్ధాత్మ చేత నింపబడుటకు మనమందరము కూడా దేవునికి అప్పగించుకొని ఆ ఆత్మ చేత మనం నడిపించబడడానికి దేవుడే మనందరికీ సహాయం చేయనుగాక. ప్రేమ కలిగిన మా తండ్రి, మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము. ఇదిగో ప్రభువా, పరిశుద్ధాత్మ చేత మమ్మల్ని నింపండి. ఎంతో కాలము నుండి దేవా మారు మనసు పొంది నీటి బాప్తిస్మమునకు లోబడిన ప్రజలు ఇంకా పరిశుద్ధాత్మ చేత నింపబడని వారు ఎందరైతే ఉన్నారో వారందరికీ ప్రభువా మీ హస్తము చాపి మీ కనికరము చూపించి ప్రతి ఒక్కరికి ప్రభువా మీ శక్తి చేత నింపి దేవా మిమ్ములను గురించినటువంటి మీ పునరుద్ధానమును గురించి అన్య జనుల మధ్యలో ప్రభువా ధైర్యముగా సాక్ష్యము చెప్పడానికి మా అందరికీ కృప దయచేయండి. మీ శక్తి చేత నింపండి, మీ ఆత్మ చేత మమ్మల్ని నడిపించుము. సమస్తమును మీకు అప్పగిస్తూ యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.